వెల్కమ్ టు వ్యూ పాయింట్. డ్రై ఫ్రూట్స్ అనగానే మనకి బాదం, వాల్నట్స్, పిస్తా, ఫిగ్స్, రైజిన్, ఆప్రికాట్ వంటి నట్స్ కనిపిస్తాయి. వీటిలో ప్రోటీన్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. వీటిని ఎక్కువగా మీల్స్ మధ్యలో తింటారు. కొంతమంది తెలియకుండా వీటిని ఇష్టం వచ్చినట్లు తింటారు. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యమైనా కూడా కొన్ని ఫుడ్స్ ని తీసుకునే మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వీటి వల్ల సమస్యలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో క్యాలరీలు ఉంటాయి. అందుకే రోజు వీటిని పావు కప్పు పరిమాణంలోనే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే క్యాలరీలు పెరుగుతాయి. దీంతో బరువు తగ్గడం పక్కన పెడితే బరువు పెరుగుతారు. అలా కాకుండా వీటిని తగిన మోతాదులోనే తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. వాటి బెనిఫిట్స్ ని పొందుతారు. కాబట్టి ఎక్కువగా తినొద్దు. కొన్ని డ్రై ఫ్రూట్స్ ని షుగర్ కోట్ వేసి అమ్ముతారు. అలాంటి డ్రై ఫ్రూట్స్, నట్స్ ని కొనొద్దు, తినొద్దు. వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎండు ఖర్జూరాల్లో నేచురల్ గానే షుగర్ కంటెంట్ ఉంటుంది. వీటిని మనం డ్రై నట్స్ తో కలిపి తినొచ్చు. అలా కాకుండా షుగర్ కోట్ వేసిన డ్రై ఫ్రూట్స్ తింటే షుగర్ వ్యాధి పెరగడం, బరువు పెరగడం జరుగుతుంది. షుగర్ లేకుండా తినడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ని నేచురల్ గానే తినాలని గుర్తుంచుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది నీటిని తాగరు. కానీ అలా చేయడం వల్ల డీహైడ్రేషన్ తో బాధపడతారు. అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు కూడా పుష్కలంగా నీరు తాగండి. దీంతో జీర్ణ సమస్యలు రావు. వాటిలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలు రావు. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, నట్స్ తిన్నప్పుడు వాటిలోని పోషకాలను గుర్తుంచుకొని మిగతా పండ్లు, హెల్తీ గ్రెయిన్స్, కూరగాయల్ని తీసుకోవాలి. అప్పుడే పోషకాలు బ్యాలెన్స్ అవుతాయి. అలా కాకుండా అన్నీ కూడా ఎక్కువగా తింటే పోషకాలు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంది. మనం కొనే డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాటిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు అమ్మకందారులు ప్రిజర్వేటివ్స్ వేసి అమ్ముతారు. అలాంటివి కొనే ముందు లేబుల్ ఖచ్చితంగా చెక్ చేయాలి. అందులోని సల్ఫేట్, సల్ఫర్ డయాక్సైడ్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. అదే విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ ని షుగర్ సిరప్ వంటివి కోట్ చేస్తారు. ఇవి కూడా శరీరానికి అనేక సమస్యల్ని తీసుకొస్తాయి. డ్రై ఫ్రూట్స్ ని ఫుడ్ తిన్న వెంటనే తింటుంటారు. ఇది కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల పోషకాలు సరిగ్గా అందవు. దీంతో చాలా సమస్యలు వస్తాయి.